ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నిరీక్షించడానికి ఆధారం లేదు. చూడు, నీ ఆదాయం చూస్తే ఇంత, నీకున్న అప్పుల సమస్య చూస్తే అంత. నేను జీవితకాలం కష్టపడి రూపాయి పోగు చేసి ఈ వడ్డీలు అప్పులు కట్టాలని జీవితకాలం ప్రయత్నం చేసినా ఇందులో నుంచి నేను బయటికి రాలేను అన్నట్లుగా నీ పరిస్థితి ఉంటుంది. డాక్టర్లు కూడా చేయి విడిచిపెట్టారు. ఈ వ్యాధి బాగుపడదు అన్నారు. బ్రతుకు కాలమంతా ఈ వ్యాధితోనే నువ్వు బ్రతుకుతావు అని అన్నారు. ఇక నిరీక్షించడానికి ఆధారం లేదు. బంధకాల్లో పడ్డావు, నిజమే. నిన్ను బంధించిన బంధకాలు చాలా బలమైనవి, నిజమే. మా ఇంటిల్లపాది ప్రయాసపడినా ఈ బంధకాల్లో నుంచి మేము బయటికి రాలేం అనేటట్లుగా నీ బంధకాలు ఉన్నాయి, నిజమే. ఈవెందో బంధకాలు ఎంత బలమైనవైనా దేవుని యందు నిరీక్షణుంచు, నీ బంధకాల కంటే దేవుడు బలవంతుడై ఉన్నాడు. బంధకాలలో పడి ఉండి కూడా నువ్వు దేవుని పట్ల నిరీక్షణ ఉంచితే రెండంతల మేలు నేడే నీ బ్రతుకులో నా దేవుడు చేయునుగాక.